ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఘోర విషాదం జరిగింది. చీకట్లో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 7 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయం. వేగంగా దూసుకొచ్చిన సైరంగ్ న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడ్డారు. లోకో పైలట్ బ్రేక్ వేసిన స్పీడ్కి రైల్ ఇంజిన్ సహా 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ పట్టాలు దాటుతున్న 7 ఏనుగులు చనిపోయాయి. దాదాపు 100 ఏనుగుల గుంపు పట్టాలు దాటుతూ ఉండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. వాటిని గమనించిన లోకో పైలట్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. అయినా ఫలితం దక్కలేదు. రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొట్టి 7 ఏనుగులు మృత్యువాత పడగా మరో గున్న ఏనుగు గాయపడింది. ప్రమాదం దాటికి రైలు ఇంజన్తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలపై ఏనుగుల గుంపును చూడగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదం జరిగిందని వివరించారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. పక్కనే ఉన్న అడవి నుంచి ఏనుగుల గుంపు కొండలను దిగి రైలు పట్టాలపైకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రైలు ఢీకొట్టి ఏనుగులు చనిపోవడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. విజిబిలిటీ తక్కువగా ఉండే సమయాల్లో వైల్డ్ లైఫ్ కారిడార్లను సంరక్షించుకునే విషయంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.